వెల్కమ్ టు ధర్మ ఫౌండేషన్. మనము ఈ వీడియోలో డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఏ పోలార్ ఫామ్లో 2 పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఎలా ఫైండ్ చేయాలి ఎట్లానో తెలుసుకుందాం. డిస్టెన్స్ బిట్వీన్ two points in a polar form. మనం ప్రీవియస్ వీడియోలో పోలార్ ఫామ్ ఎట్లుంటుందో తెలుసుకున్నాము. పోలార్ ఫామ్ అంటే ఎట్లుండాలి? ఆర్ కామా తీటా. అదే యాక్సిస్ కోఆర్డినేట్ యాక్సిస్ ఫామ్ అయితే కోఆర్డినేట్ యాక్సిస్ ఫామ్ ఏంటిది? ఎక్స్ కామా వై. పోలార్ ఫామ్ ఏమవుతుంది? ఆర్ కామా తీటా. సో ఇక్కడ పోలార్ ఫామ్లో 2 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 పాయింట్స్ ఉంటే ఒక పాయింట్ని నేను R1 కామా తీటా అని అనుకుంటున్నా. సో ఈ పాయింట్ ఇక్కడ సమ్ తీటా యాంగిల్ ఫామ్తో చేస్తుంది కదా. సో ఇక్కడ ఈ పాయింట్ ఏమనుకుంటున్నా R1 కామా తీటా 1. ఇంకొక పాయింట్ పోలార్ ఫామ్లో ఇక్కడ దీన్ని తీటా 1 అనుకుంటున్నా, దీన్ని విత్ సమ్ అనదర్ యాంగిల్తో ఇక్కడ పొజిషన్ మారేసరికి యాంగిల్ కూడా మారుతుంది కదా. సో దీన్ని తీటా 2 అనుకుంటున్నా. తీటా 2 అనుకుని ఇక్కడ పాయింట్ని R2 కామా తీటా 2 అనుకుంటున్నా పోలార్ ఫామ్లో. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని, ఇది ఆరిజిన్ కదా, ఇది O అనుకుంటాం. దీన్ని A అనుకోండి పాయింట్ని, ఈ పాయింట్ని B అనుకోండి. సో మనకేం కావాలి ఇప్పుడు? ఈ డిస్టెన్స్ కావాలి, BA కావాలి మనకి. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి? ఈ డిస్టెన్స్ బిట్వీన్ BA. సో ఎట్లా ఫైండ్ చేస్తాం మనం దీనికి? కొసైన్ ఫామ్ ఇక్కడ అప్లై చేద్దాం. ఈ డిస్టెన్స్ ఇదేమవుతుంది? ఇది R1 అవుతుంది కదా. సో ఈ పాయింట్ ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇది R2 అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ OAB, if you apply cosine formula, by applying cosine formula, ఇది మనకి ప్రాపర్టీస్ ఆఫ్ ది ట్రయాంగిల్ వస్తుంది. మనం నెక్స్ట్ ఫార్ములా డిస్కస్ చేసేటప్పుడు చూద్దాము. సో ఇక్కడ ఏమవుతుంది? అప్లై చేస్తే మనకి ఈ యాంగిల్ తీటా 2 కాస్ తీటా 2 కాస్, ఇప్పుడు మనకి ఈ యాంగిల్ ఏమవుతుంది అప్పుడు? ఈ ఒక యాంగిల్. సో ఈ టోటల్ యాంగిల్లో నుంచి ఈ యాంగిల్ తీసేస్తే మనకి ఈ యాంగిల్ వస్తుంది కదా. ఇది ఎప్పుడు ఏమవుతుంది? తీటా 2 మైనస్ తీటా 1 అవుతుంది కదా. సో ఇప్పుడు కాస్ తీటా 2 మైనస్ తీటా 1 is equals to OA square plus OB square మైనస్ ఈ డిస్టెన్స్ స్క్వేర్. ఏంటిది డిస్టెన్స్? BA స్క్వేర్ బై 2 ఇంటూ OA ఇంటూ OB. సో ఇది వస్తుంది మనకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. OA వాల్యూ ఎంత? R1 కదా, R1 స్క్వేర్ ప్లస్ OB వాల్యూ ఎంత? R2 స్క్వేర్ మైనస్ BA స్క్వేర్. మనం ఫైండ్ చేయాల్సింది BA వాల్యూ కదా. సో బై 2 ఇంటూ OA ఎంత? R1, OB ఎంత? R2. ఇది దీని వాల్యూ ఇది కాస్ తీటా 2 మైనస్ తీటా 1. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ 2R1 R2ని అటు సైడ్ తీసుకెళ్తాను. అటు సైడ్ తీసుకెళ్తే ఏమొస్తుంది మనకి? 2 ఇంటూ R1 R2 ఇంటూ కాస్ ఆఫ్ తీటా 2 మైనస్ తీటా 1 ఈజ్ ఈక్వల్స్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ మైనస్ BA స్క్వేర్. సో ఇప్పుడు మనకి BA కావాలి, BA ఒకటే కావాలి. సో BAని ఇటు సైడ్ తీసుకుందాం, ఇటు సైడ్ ఉన్న వాటిని అటు సైడ్ తీసుకెళ్దాం. అంటే BA రైట్ హ్యాండ్లో ఉంది కాబట్టి దీన్ని లెఫ్ట్ హ్యాండ్లో తీసుకొచ్చి
లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న దాన్ని రైట్ హ్యాండ్లో తీసుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఏమవుతుంది, BA square is equals to R1 square plus R2 square. ఇది ఈ ప్లస్ 2R1 R2 cos θ2 minus θ1 is equal to అవుతుంది, మైనస్ అవుతుంది కదా, 2R1 R2 cos θ2 minus θ1. సో అప్పుడు BA is equals to ఏమవుతుంది, BA is equals to under root R1 square plus R2 square minus 2 R1 R2 cos θ2 minus θ1. సో ఇట్లా మనకి ఈ ఫార్ములా తెలిస్తే డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఈ పోలార్ ఫామ్. సో ఇది ఈ ఫార్ములా అప్లై చేస్తాం. పోలార్ ఫామ్లో ఫైండ్ చేయమంటే R1 దీనికి వెళ్ళి ఇది R1 ఫస్ట్ దానికి పాయింట్స్ ఇచ్చినప్పుడు, నెక్స్ట్ R2 ఏంటిది, R2 సెకండ్ పాయింట్, నెక్స్ట్ θ1 θ2 ఫస్ట్ పాయింట్ జరిగినప్పుడు θ1 యాంగిల్, నెక్స్ట్ θ2 ఏంటిది. సో ఇక్కడ నుంచి కదా, ఇక్కడ నుంచి రిఫరెన్స్ పాయింట్ మనం ఈ ఎక్స్ యాక్సిస్ తీసుకుంటాం, ఇది Y కదా. సో ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఎంత యాంగిల్లో మనకి ఈ θ జరిగింది. సో ఎంత జరిగింది ఇక్కడ, ఈ పొజిషన్ ఏ పొజిషన్కి వచ్చేసరికి θ1 పొజిషన్ జరిగింది కదా. ఇప్పుడు B పొజిషన్ వచ్చేసరికి ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ ఏంటిది, ఎక్సే తీసుకుంటాం, ఎక్స్ నుంచి B పాయింట్ వచ్చేసరికి θ2 జరిగింది. మనకి ఇప్పుడు ఏం కావాలి, ఈ బిట్వీన్ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ కావాలి మనకి. ఈ డిస్టెన్స్ కావాలంటే ఫస్ట్ మనం ఈ యాంగిల్ ఫైండ్ చేసుకుందాం. ఈ యాంగిల్ ఏమవుతుంది, θ2 minus θ1. సో ఇంత ఈ టోటల్లో నుంచి ఇది మైనస్ చేస్తే రిమైనింగ్ యాంగిల్ θ2 minus θ1 వస్తుంది కదా. సో నెక్స్ట్ ఏం చేసుకున్నాం, మనం కొసైన్ ఫార్ములా అప్లై చేసాం. కొసైన్ ఫార్ములా అప్లై చేసుకుని డిస్టెన్స్ ఫైండ్ చేసుకున్నాం మనం. BA is equals to under root R1 square plus R2 square minus 2R1 R2 cos θ2 minus θ1. సో ఇదండి. సో వచ్చే వీడియోలో వేరే కాన్సెప్ట్స్తో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.